క్యాప్ ఎగ్జామ్ టు ఎంప్లాయర్స్, యూనివర్సిటీలు, నాన్ ప్రాఫిట్స్, రీసెర్చ్ హాస్పిటల్స్ ఇలా చాలా ఆప్షన్స్ చెప్తుంటారు కదా లాయర్లు. అవును. కేవలం ఓదార్పు మాటలేనా అవి? నిజంగానే దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు H1B రానోళ్ళు, లాటరీ రానోళ్ళు హ్మ్. ఈ కంపెనీస్‌కి అప్లై చేసుకోవచ్చు. హ్మ్. వీటిని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. హ్మ్. యూనివర్సిటీస్ కానివ్వండి, తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళకి H1B లాటరీ ద్వారా అవసరం లేదు. ఓహో! ఇదివరకు వాళ్ళకు ఇండియా నుంచి స్పాన్సర్ చేయాలంటే $100,000 ఫీజు కట్టాలి. హ్మ్. వీళ్ళు నార్మల్ గా ఎటువంటి వాళ్ళని హైర్ చేస్తారండి? ప్రొఫెసర్స్ ను, టాప్ గ్రేడ్ పీపుల్ హైర్ చేస్తారు. ఓహో! వాళ్ళకి మొన్నటిదాకా ఇప్పుడు $100,000 ఫీజు కట్టాలంటే తలకాయ నొప్పి. వాళ్ళు హ్మ్. కట్టలేరు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా మీరు హై టాలెంటెడ్ ఇక్కడ ఉండి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక అక్కడ జాబ్ వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పోవచ్చు మీకు. మీరు ఓకే. H1B కోసం, లాటరీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు $100,000 ఫీజు కూడా అప్లికబుల్ కాదు. ఓహో! ఈ సో పర్టిక్యులర్ అటువంటి జోన్స్‌లో. జాబ్లు కూడా ఉన్నాయి. హుహు. ఆ, హుహు. అంటే ఈ 85,000 H1Bs కాకుండా అవ్వొక 15,000-20,000 ఎవ్రీ ఇయర్. అంటే ఓకే. దాదాపుగా మీరు 1,00,000 H1Bs వస్తాయండి ఎవ్రీ ఇయర్. హుహు. అందులో 60,000 మనోళ్ళే, ఇండియన్స్ తీసుకునేది. హుహు. ప్రొఫెషనల్స్ అన్నమాట అది. ఈ పర్టిక్యులర్ ఈ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్. ఎన్‌జీఓస్, రిసెర్చ్ హాస్పిటల్స్, యూనివర్సిటీస్. ఓకే. ఎన్జిఓస్ అంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఒకటే కాదు, హుహు. నాన్ ప్రాఫిట్ హైయర్ ఎడ్యుకేషన్ రెండు ఉండాలి. ఓకే. ఉమ్. హుహు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ రెడ్ క్రాస్ సొసైటీ ఉందండి, అది హ్మ్. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా. కాదు. వాళ్ళు నాన్ ప్రాఫిట్ కావచ్చు. సో వాళ్ళు H1B ఫైల్ చేయాలంటే లాటరీ ద్వారా పోవాలి. అదే యూనివర్సిటీ ఉందనుకోండి, ఒకటి అది నాన్ ప్రాఫిట్, హైయర్ ఎడ్యుకేషన్ రెండు కాబట్టి అది అప్పుడు అప్లికబుల్ అయింది అన్నట్టు. ఓకే. సరే, ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి కదా! నేను F1, H1B ఇవి కాకుండా L1, EB1, EB2, NIW, EB5 కొత్త గోల్డ్ కార్డు ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలకు వీటిలో ఏమైనా ఇవి తీసుకోవడం అనేది సాధ్యమవుతుందా? డెఫినెట్ గా L1 అన్నది మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యమవుతుంది. హుహు. EB1 అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ. ఎవరన్నా హైలీ టాలెంటెడ్ పర్సన్ ఉంటే అతనికి పాసిబిలిటీ. EB2, EB3 నార్మల్ గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా. హుహు. NIW అన్నది మనకు పెద్ద అడ్వాంటేజ్ లేకుండా ఎంప్లాయర్ లేకుంటే ఏదైనా నేషనల్ ఇంట్రెస్ట్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఉంటుంది మనకు. హుహు. ఇంకోటి EB5 కొత్త గోల్డ్. అన్నది ఓన్లీ రిచ్ పర్సన్స్, పైసలు ఉన్న వాళ్ళకి. ఓకే. అయితే ఆ EB5 కూడా ఏమైతుందంటే September 30, 2026 అంటే ఇప్పటి నుంచి 2 నెలలకు సన్సెట్ అయిపోతుంది. ఉండదు తర్వాత? అది ఆ తర్వాత లేదు. అయితే ఈ లోపల ఫైల్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఈ లోపల ఫైల్ చేయని వాళ్ళకు మాత్రం పార్లమెంట్ కనుక మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే తప్పితే అది ఎక్స్టెండ్ కాదు. ఏంటి సార్? అయితే ఇప్పుడు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి సార్ దానికి EB5కి? EB5కి 1.2 10 కోట్ల నుంచి 12 కోట్లు ఖర్చు అయ్యిందండి. హుహుహుహు. మీకు ఎంప్లాయ్మెంట్ ఒక US లో ఉంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ విత్ ఇన్ 5-6 months లో వస్తుంది మీకు. హుహు. గ్రీన్ కార్డ్ మాత్రం ఓవరాల్ గా టెంపరీ గ్రీన్ కార్డ్ 3 to 5 years పడుతుంది. పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఒక 7 to 10 years పడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఫ్యామిలీ అందరికి కూడా, పిల్లలకు కూడా, అండర్ 21 పిల్లలందరూ కూడా ఒకవేళ US లో ఉంటే వాళ్ళందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తుంది EB5 అన్నది. ఓకే. ఫ్యామిలీగా EB5 తీసుకోవాలా? అన్నది ఇండివిడ్యువల్‌గా ప్రతి పర్సన్‌కి తీసుకోవాల్సి ఉంటుందా? లేదండి, ఒక్కరికి. మాది ఎప్పుడు కూడా మేము మిడిల్ ఈస్ట్ కంట్రీ కాదు. హ్మ్. మా దగ్గర ఒకరు ఉంటే ఫ్యామిలీ ఫ్రీగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా, ప్రతిది కూడా. ఓకే. ఓకే. మా దగ్గర ఆ డిస్క్రిమినేషన్ అన్నది లేదు. మేము ఎప్పుడు ఎటువంటి వాటిలలో కూడా చూపెట్టాం మేము. సో మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ కాదు మరి అయితే ఇవన్నీ కూడా. ఈ మిగతా చెప్పిన EB1, EB2, EB3 హ్మ్. మీరు L1A, L1B, J1 వీసా, O1 వీసా ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. O1 ఏంటి సార్? O1 అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ. ఇప్పుడు నార్మల్ గా ఎక్కువ టాలెంట్ ఉండి, పేటెంట్స్ ఉండి, ఒకవేళ యూనివర్సిటీ ప్రొఫెసర్ అటువంటి వాటి పోతే H1 కాకుండా వాళ్ళని O1 కూడా స్పాన్సర్ చేసుకోవచ్చు అన్నట్టు, లాటరీ ద్వారా పోకుండా. హుహు. ఓకే, హ్మ్. అటువంటి వీసాలు వాటికి మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు అందరు కూడా ఎలిజిబులే. హుహు. ఓన్లీ EB5 అన్నది, ఎందుకంటే అది 10 కోట్లతో సంబంధించింది కాబట్టి హ్మ్. అది మాత్రం చాలా కష్టం. హ్మ్. ఇంకోటి, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అంటాను, కొత్త గోల్డ్ కార్డ్ అని తీసుకొచ్చారు కదా! గోల్డ్ కార్డ్. హ్మ్. అది మాత్రం నేనేమంటానంటే అసలు దిమాక్ లేదు ఆయన, నిజం చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంది, ఇప్పుడున్న మీరు చూస్తున్నారు కదండి, ప్రతిదీ కోట్ల కొట్టేసింది. ఆయన ఏమంటాడు, మొదలు 40,000 కట్టు, తర్వాత నాకు ఒక 10 కోట్లు డొనేషన్ ఇచ్చిన తర్వాత నీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెప్తా అంటారు. హ్మ్. ఇప్పటి మటుకు ఒక 40,000 ఒక 20 మంది ఏదో కట్టిన వాళ్ళు అంటారు. ఎవరు కట్టినో మాకు తెలియదు. హ్మ్. మాకు తెలిసిన వాడు ఎవరు కట్టలేదు. హ్మ్. హ్మ్. హ్మ్.
ఎందుకంటే ఫస్ట్ దాని ఇప్పుడు EB5 ఏంటంటే మీరు 10 కోట్లది అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. ఒక 100 కంపెనీలల్లో ఏ కంపెనీలలో కొన్ని ఎలిజిబిలిటీ కంపెనీస్ ఉంటాయి, అన్ని కంపెనీస్ ఎలిజిబుల్ కాదు. ఆ కంపెనీలలో మీరు చూసుకొని రియల్ ఎస్టేట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్లు కానివ్వండి, వాటిలల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాటిని చూసి ఎవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఓహో. ఇన్వెస్ట్ చేస్తే మీకు EB5 వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మా ట్రంప్ గోల్డ్ గార్డ్ ఏమంటాడంటే మాకు 10 కోట్లు ఇచ్చేయండి డొనేషన్ గా. మ్మ్. అసలు చెప్పేది ఎట్లుంటే పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వల్ల మూడు అంజు పెట్టిండట. చూడండి 2000 చూపిస్తాడు. అట్లా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి డొనేషన్ ఇస్తే ఒకటి డొనేషన్ మీనింగ్ ఏంటంటే మీకు ఎటువంటి బెనిఫిట్, పర్సనల్ బెనిఫిట్ రాకూడదు డొనేషన్ ఇచ్చినప్పుడు. కరెక్ట్, అంతే కదా. దానం. దానం అన్నది మీకు పర్సనల్ బెనిఫిట్ రాదు. మీరు ఇది డొనేషన్ ఎట్లా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది సెకండ్ ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ కి అథారిటీ ఉంది గ్రీన్ కార్డు ఎటువంటి కేటగిరీకి ఇచ్చేది అనేది పార్లమెంట్ కి అథారిటీ ఉంది, ట్రంప్ కు లేదు. ఇది ఎక్కడి నుంచి చేస్తాడు? దీని గాలి నుంచి చేస్తే ఆ గ్రీన్ కార్డ్ రాదు. సో ఈ మొత్తం పంచపాండవులు మంచం కోళ్ళ ముగ్గురు అన్నట్టుగా ఈ గోల్డ్ కార్డు మాత్రం నమ్మకండి. మిగతా అవన్నిటిని నమ్మొచ్చు, డెఫినెట్ గా గోల్డ్ కార్డ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. EB5 అవైలబుల్ ఉన్నప్పుడు గోల్డ్ కార్డ్ అనేది రూల్డ్ అవుట్. అంటే EB5 సెప్టెంబర్ 30th సన్సెట్ అయితే సన్సెట్ అవుతుందా? అయినంత మాత్రాన మీకు డబ్బులు ఉన్నంత మాత్రాన మాత్రం మీరు మాత్రం ట్రంప్ ప్రభుత్వాన్ని మాత్రం ఆ 10 కోట్లు బ్లాన్ చేయకండి. ఎందుకంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే.